పోరాడుతున్న ప్రయత్నం చేస్తున్నారు రకరకాలుగా. సిబిఐకి, ఏసీబీకి, సిబిసిఐడికి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, ఎన్నికల వ్యవస్థలో మార్పు ఇవన్నీ జరగాలి. కానీ ఏ సంక్షోభం వచ్చినా కూడా తట్టుకోవాలని చెప్పంటే ఒక బలమైన, మనందరం నమ్మేటువంటి స్వతంత్ర ప్రతిపత్తి గల, నిజాయితీ గల, నిష్పాక్షికమైన న్యాయ వ్యవస్థ ఉండకపోయినట్లయితే ఈ సమాజం అల్లకల్లోనైపోతుంది. ఈ దృష్టిలో ఉంచుకుని లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం ద్వారా చాలా లోతైనటువంటి కృషి చేస్తున్నది. చాలామంది ఊరికే పత్రికల్లో ఎక్కడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, చాలా శృతి మించి మాట్లాడటము, ప్రచారం కోసం చూడటము, చివరికి ఫలితాలు ఏమి సాధించకపోయినా కూడా హాడవాడు మిగలటము, అదొక రకమైన రీతి. తొలి నుంచి లోక్సత్తా రీతి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని మౌలికమైన మార్పుల్ని సాధించడం. ఇప్పటిదాకా లోక్సత్తా ఆ రీతిలోనే ఓటర్ల జాబితా ప్రక్షాళన ఈవేళ 100% జరిగిందంటే అది పూర్తిగా లోక్సత్తా ఉద్యమం, ప్రజాస్వామ్య పీఠం చేపట్టిన కృషి గత 10 ఏళ్లుగా. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు వాళ్ళ చరిత్రను బయటపెట్టడం చట్టబద్ధంగా వచ్చింది అంటే అది పూర్తిగా ఈ రాష్ట్రంలో మీలో చాలా మంది దానిలో పాల్పంచుకున్నారు. మన పాత్రికేయుల సహకారంతో నేర చరిత్ర వివరాలు బయటపెట్టడం నుంచి ప్రారంభమైంది ఆ ప్రక్రియ అంతా కూడా. దానికోసం ఉద్యమం చేసింది, విజయం సాధించింది లోక్సత్తా. ఎన్నికల నిధులకు ఒక ప్రామాణికమైన చట్టం ఉంది ఈవేళ. రాజకీయ పార్టీలకి నిజాయితీ రాజకీయం చేయడం కోసం అని చెప్పి నిధులు ఇచ్చినట్టే దానికి ఎన్ని పన్నుల రాయితీలు ఉన్నాయి దాతలకి. నిజాయితీగా రాజకీయం చేసే అవకాశం ఉంది అంటే అది లోక్సత్తా చేసిన పోరాటం వల్ల 2003లో ఒక ప్రామాణికమైన చట్టం వచ్చింది. సరే, దాన్ని అమలు చేస్తున్న ఒక లోక్సత్తా మాత్రమే దురదృష్టవశాత్తు సూచన తప్పకుండా అమలు చేస్తుంది. మిగతా వాళ్ళందరూ మళ్ళీ నల్ల డబ్బు 190 ఉంది, అక్రమ ఖర్చు ఉంది దురదృష్టవశాత్తు. కానీ కనీసం ఈవేళ నిజాయితీ రాజకీయానికి ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేయగలిగింది లోక్సత్తా ఉద్యమం చేసిన పోరాటం వల్ల. దానికి పార్టీలు కలిసి వచ్చిన వారిని అభినందించాలి. ఆనాటి ఎన్డీఏ, ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ, ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పనిచేసినాయి. ఈనాడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఆనాడు ఒక కమిటీకి సారథ్యం వహించి కొన్ని సూచనలు చేశారు లోక్సత్తా చేసిన విజ్ఞప్తి మేరకు. ఆ సూచనలతోనే ఆ చట్టం రూపొందించబడింది. అలాగే పాలనా సమాచార హక్కు వచ్చిందని చెప్పంటే రాజస్థాన్లో ఎంకేఎస్ఎస్, ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా రెండు కలిసి దాన్ని సాధించుకున్నాయి ఈ దేశంలో. అట్లాగే స్థానిక న్యాయాలయాల చట్టం వచ్చింది అంటే 2009లో వచ్చింది. లోక్సత్తా పార్టీ ఏర్పాటులోకి వచ్చింది, కానీ దానికోసం మేము పునాది వేసి పోరాడింది 2003, 2002, 2001 అప్పటి నుంచి చేస్తున్నాం. 2009లో చివరి చట్టం. ఈవేళ సహకార సంస్థలకి రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించేందుకు మార్గం సుగమమైంది. ఒక రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్ ఆమోదించిందంటే అది పూర్తిగా లోక్సత్తా చేసిన ప్రయత్నం వల్ల, కృషి వల్ల. ఈవేళ మంత్రివర్గ సభ్యుల సంఖ్యను కుదించారు అని చెప్పంటే 91వ రాజ్యాంగ సవరణ. లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మీకు 100 మంది మంత్రులు ఉండేవాళ్ళు. పూర్వం అంజయ్ గారి మంత్రివర్గంలో 90 మంది మంత్రులు నాకు మీకు గుర్తుంది లేదు. ఇప్పుడు అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు సాధ్యం కాదు. రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని చేయించగలిగాం. ఈవేళ పార్టీ ఫిరాయింపుల నిషేధం వచ్చి పార్టీలు గెంతులేయడం సాధ్యం కావటం లేదని చెప్పంటే అది పూర్తిగా రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా లోక్సత్తా చేసుకున్న తర్వాత. లేకపోతే ఈ పార్టీకి మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో అసలు ఎవరు ఏ పార్టీలు ఏనాడున్నారో తెలిసేది కాదు. ఇప్పుడు తెలియట్లేదు అనుకోండి, కనీసం చట్టబద్ధంగా పార్టీకి బదిలీ ఉండాల్సి వస్తుందా, రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ఎన్నో మార్పుల్ని ఈ దేశంలో హడావిడి తక్కువ, ఫలితం ఎక్కువ అనే రీతిలో లోక్సత్తా సాధించింది. బహుశా వీటన్నిటిలో అతిపెద్ద ప్రయత్నం కొన్నేళ్ల క్రితం ప్రారంభమైంది. దేశంలో 3 మహామహుల్ని కలిపాం. ఈవేళ బతుకున్న న్యాయమూర్తుల్లో అత్యుత్తమమైన శ్రేణికి చెందినవాడు, దేశంలో అందరూ అంగీకరించేటువంటి వాళ్ళు. వాళ్ళ నిజాయితీ కానీ, నిబద్ధత కానీ, సామర్థ్యం కానీ, విశ్వసనీయత కానీ అపారమైనటువంటిది. 3 ఉన్నారు మన అదృష్టవశాత్తు. జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, 96 ఏళ్ల వయసు, ఆయన 97 అయింది. కోచిలో ఉంటున్నారు. నేను స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో కూర్చుని ఆ వృద్ధాప్యంలో కూడా ఈ పని కోసం ఆయన్ని ప్రేరేపిస్తే ఆయన సంతోషంగా అంగీకరించి దీనిలో పాల్పంచుకున్నారు. జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ అధ్యక్షులు,
రాజ్యాంగ సమీక్షా సంఘం అధ్యక్షుడు, మళ్ళీ 100% నిఖార్స్ అయినటువంటి న్యాయ కౌదురాన్ని జస్టిస్ జేఎస్ వర్మ, మళ్ళీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, మానవ హక్కుల సంఘానికి జాతీయ స్థాయిలో అధ్యక్షులు 2 చేశారు. ఈవేళ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గళమెత్తిందంటే జస్టిస్ జేఎస్ వర్మ గారి జడ్జిమెంట్ల నుంచే ప్రారంభమైంది. హవాలా, జైన్ హవాలా కేసు దగ్గర నుంచి ఇప్పటిదాకా దేశంలో ఇవాళ నీతి కోసం పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి మనిషి జేఎస్ వర్మ గారు. ఈ ముగ్గురిని కావాలని కలిపాం. ఎందుకంటే మీరు న్యాయ వ్యవస్థలో ఏ సంస్కరణ తలపెట్టినా కూడా సుప్రీంకోర్టు మళ్ళీ అడ్డుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితి వాళ్ళకి బాగానే ఉంది, ఎందుకంటే న్యాయమూర్తుల నియామకం అంతా వాళ్ళ ఇష్టం. ఆ వర్మ గారు చీఫ్ జస్టిస్గా ఉండగానే ఇచ్చిన తీర్పుల్లో న్యాయమూర్తుల నియామకం చేస్తారని చెప్పాను. అది తప్పు. వర్మ గారు నాకు బాగా వ్యక్తిగతంగా నాకు చాలా ప్రియమైన మనిషి, ఆయన గొప్ప మనిషి. కానీ గొప్ప మనుషులు కొన్ని చదివిస్తాం, తప్పులు కొన్ని చేస్తాం. అది ఖచ్చితంగా ఆయన చేసింది తప్పు. రేపు పొద్దున్న దాన్ని మార్చామనుకోండి, ఈ సుప్రీంకోర్టు మళ్ళీ రాజ్యాంగబద్ధం కాదు అంటుంది. రాదు. కోర్టే కదా చివరి చెప్పాల్సింది రాజ్యాంగబద్ధమో కాదో. కాబట్టి సుప్రీంకోర్టు కాదనే రీతిలో మార్చగలగాలి. అది మార్చాలని చెప్పంటే సుప్రీంకోర్టు స్థాయికి ఎంత ఉందో అంతటి నైతికమైన స్థాయి, విశ్వసనీయత ఉన్నటువంటి పెద్దలు కూర్చుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అందుకోసం లోక్సత్తా ఈ ప్రయత్నం చేసింది. లేకపోతే మనం కూర్చుని ఇక్కడ రాయొచ్చు, అంత కష్టం కాదు. కానీ శంఖంలోకి వస్తే కానీ తీర్థం కాదు. ఈ ముగ్గురిని కలిపిన కారణం, ఈ ముగ్గురి కంటే మాకు ఎక్కువ తెలుసనో, ఈ ముగ్గురి కంటే న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కావాలని చెప్పనో, లేకపోతే ఈ ముగ్గురి కంటే మాలో నిజాయితీ ఉందని చెప్పే సాహసం ఈవేళ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు అందరూ కలిసినా కూడా లేదు. అసాధ్యం అది ఈ దేశం. అందుకే ఈ ముగ్గురిని కలపడం జరిగింది. దానికి ముందు కొన్ని సంవత్సరాల నుంచి లోక్సత్తా చాలా పరిశోధనలు చేసింది. ఎందరో పరిశోధకులు దేశ విదేశాల నుంచి మాతో కూర్చుని ఈ పరిశోధనలు సహకరించుకోవడానికి సాహిత్యాన్ని తయారు చేశారు. ఆ పరిశోధన ఫలాలు మన దగ్గర ఉన్నాయి. వీటన్నిటి ఆధారంగా ఈ ప్రామాణికమైనటువంటి ఈ నోట్ తయారు చేయడం జరిగింది. మొట్టమొదట ఏమేమి మార్పులు కావాలి, ఎందుకు, దానికి సాక్ష్యాలు ఏమిటి, ప్రపంచంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన దేశంలో వివిధమైనటువంటి నిపుణుల సంఘాలు కానీ, సుప్రీంకోర్టు కానీ, న్యాయకోవిదులు కానీ ఏం చెప్పారు, ఈ మొత్తం కూడా కూలంకషంగా పరిశోధించి సమగ్రంగా ఆ ముగ్గురికి కూడా బ్యాక్గ్రౌండ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి నిర్దిష్టమైన ప్రతిపాదనలు వారి ముందు పెట్టి వీటిని మనసులో ఉంచుకుని మీరు ఇప్పుడు దేశం కోసం ఏం జరగాలో ఆలోచించి ఏకగ్రీవంగా మీరు ప్రతిపాదించనని కోరాం. 1 సంవత్సరం పాటు ఈ ముగ్గురు కలిసి కూర్చున్నారు. ముగ్గురు న్యాయకోవిదులు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళంటే ప్రతి అక్షరం, ప్రతి కామా కూడా వాళ్ళు పరిశీలించాలి. ఎక్కడా కూడా పొల్లుపోవడానికి వెళ్ళలేదు. అలాగే గతంలో వారే సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పులు, ఇతరులు ఇచ్చిన తీర్పులు, అంతర్జాతీయ ప్రెస్ అన్నీ పరిశీలించాలి. అవన్నీ పరిశీలించిన తర్వాత గత సంవత్సరం ఒక నిర్దిష్టమైనటువంటి, ఒక ప్రామాణికమైనటువంటి ప్రతిపాదనలు వారు తయారు చేశారు. మొట్టమొదటిసారిగా ఈవేళ మీకు మీ ద్వారా దేశం దృష్టికి అవి తీసుకొస్తున్నాం. మీ అందరికీ సర్క్యులేట్ చేసాం, ఇవాళ వెబ్సైట్లో పెడుతున్నాం. ఇప్పటిదాకా దీన్ని రహస్యంగా ఉంచడం జరిగింది వివిధ కారణాల వల్ల. వారి ముగ్గురు సంతకంతో, చివరికి కృష్ణాయర్ గారు కూడా వారు ఆమోదించి ఆ ముగ్గురు సంతకాలతో, ముగ్గురి ఆమోదంతో ఈ నోట్ తయారు చేయడం జరిగింది, ఏకగ్రీవంగా వారి సమ్మతితో. ఆ తర్వాత ముగ్గురు వారి సంతకాలతో ప్రధానమంత్రి గారికి దీంతో పాటు ఒక లేఖను తయారు చేశారు. అది కూడా మీ చేతికోవడం జరిగింది. లెటర్ ఫ్రమ్ ఎమినెంట్ జ్యూరిస్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాను. అది ప్రధానమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. నేను స్వయంగా ప్రధానమంత్రి గారిని, అప్పటి న్యాయశాఖ మంత్రి గారిని, ఎల్కే అద్వానీ గారిని, అరుణ్ జైట్లీ గారిని, ఇంకా ఇతర కీలకమైనటువంటి నాయకుల్ని కలిసి ఈ సవివరంగా ప్రతిపాదనలని కూలంకషంగా వారికి అర్థమయ్యేట్టుగా చెప్పి వారి మద్దతు కోరడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఈవేళ దేశంలో ప్రధాన పార్టీలన్నీ కూడా న్యాయ వ్యవస్థ ఈ సంస్కరణలు కావాలని చెప్పి అంగీకరిస్తున్నారు. ప్రధానంగా 3 అంశాలు దీనిలో ప్రతిపాదనలో ఉన్నాయి. ఈ ముగ్గురు న్యాయకోవిదులు తయారు చేసినవి.
మొదటిది, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఒక జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు కావాలి. దానిలో ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో 2 న్యాయమూర్తులు, వీరితో కలిసి ఒక జాతీయ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు కావాలి. న్యాయమూర్తుల నియామకాలన్నీ కూడా వారు ఖరారు చేయాలి. సుప్రీంకోర్టు ఇష్టం వచ్చేటట్టు చేయడానికి వీల్లేదు. వారి ప్రతిపాదన. అయితే ప్రభుత్వం దీని మీద ఇంకా విస్తరించవచ్చు. ఉదాహరణకి అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాల్లో ఉన్నవారు కలిసి కూడా చేయొచ్చు. ఇది ఏక పార్టీ కాకుండా మళ్ళీ ప్రతిపక్ష నాయకుల్ని దీనిలో భాగస్వామిని చేయొచ్చు. ప్రభుత్వ పక్షాన ప్రధానమంత్రి, ప్రతిపక్షం నుంచి ప్రతిపక్ష నాయకులు, అలాగే స్పీకర్ని కూడా చేయొచ్చు భాగస్వామిగా, సభాపతిగా. అలాంటి మోడల్స్ కొన్ని పరిశీలనలో ఉన్నాయి. కానీ మౌలికంగా దానికి న్యాయమూర్తుల నియామకం ఇష్టం వచ్చినట్టు చేయడం కూడా దానికి ఒక పద్ధతి. వైడెస్ట్ పాసిబుల్ కన్సల్టేషన్తో పారదర్శకంగా జరిగేట్టుగా, సమర్థులు, నిజాయితీపరులు, నిష్పాక్షికంగా ఉండేవాళ్ళు ఎంపిక అయ్యేట్టుగా దానికోసం నిర్దిష్టమైన ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. దీనికోసం రాజ్యాంగంలో సవరణ కావాలి. రాజ్యాంగంలో 124 అధికరణంలో సవరణలు కావాలి. దాంతోపాటు న్యాయమూర్తులు తొలగించడం, ప్రస్తుతం రాజ్యాంగంలో న్యాయమూర్తుల తొలగింపు 124 కింద అభిశంసన ద్వారా మాత్రమే, పార్లమెంట్లో 3/2 మెజారిటీతో అభిశంసన తీర్మానం ద్వారా మాత్రమే ఒక కోర్టు పద్ధతి ద్వారా జరుగుతుంది. ఇంతవరకు దేశ చరిత్రలో పార్లమెంట్లో అభిశంసన ద్వారా తొలగించిన న్యాయమూర్తి లేదు. మొన్న జస్టిస్ సేన్ని కూడా తొలగించడం, ఆయన్ని ఒక సభ, రాజ్యసభ ఆమోదించగానే ఆ విషయం ఆయన రాజీనామా చేశాడు ఈ ఉదయం. ఇంతవరకు దేశంలో ఒక్కరిని కూడా తొలగించారు. ఒక్కసారి ఓటింగ్కి వచ్చి జస్టిస్ రామస్వామి కేసులో ఆ ఓటు వీగిపోయింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రక్రియ పనిచేయడం న్యాయమూర్తుల మీద ఆరోపణలు వచ్చినట్టు. కాబట్టి న్యాయమూర్తులకి నిష్పాక్షికత, వారికి స్వయం ప్రతిపత్తి ఎంత ఉండాలో జవాబుదారితనం అంతే ఉండాలి. ఆ స్థాయిలో తప్పు చేస్తే ఖచ్చితంగా పదవులు పోతాయన్నటువంటి పరిస్థితి కూడా ఉండాలి, లేకపోతే దేశం నష్టపోతుంది. కాబట్టి జ్యుడిషియల్ కమిషన్కే తొలగించే అధికారం కూడా ఉండాలి. అలాగే ఇష్టం వచ్చిన తొలగించడం కాదు. ఇప్పటికే పార్లమెంట్ ముందు జ్యుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ అని చెప్పిన ఒక బిల్లు ఉంది, ప్రస్తుతం ఉంది. దాన్ని లోక్సభ ఆమోదించింది, ఇంకా రాజ్యసభకి తీసుకెళ్ళాం. ఆ బిల్లులో జడ్జీల మీద ఆరోపణలు వేస్తే ఎంక్వైరీ ఎట్లా చేయాలన్న విషయంతో ఆ బిల్లులో, గతంలో జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్, దాన్ని అంతకంటే కొంచెం మెరుగు చేసి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఆ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్లో దాని ప్రకారం దానిలో న్యాయమూర్తుల మీద విచారణ చేస్తారు. విచారణ చేశాక వీళ్ళు పదవికి అర్హులు కాదని కానీ తెలిస్తే ఎవరు తీసేయాలా? మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళాలంటే రాజకీయాలు. అలా కాకుండా దాన్ని పరిశీలించి రాజ్యాంగబద్ధమైన పకడ్బందీ ఏర్పాట్లతో తొలగించే అధికారాన్ని జ్యుడిషియల్ కమిషన్కి ఇవ్వాలని చెప్పిన కూడా ఈ మేము ఏర్పాటు చేసిన న్యాయ కోవిధుల కమిటీ, ఈ సంఘం ప్రతిపాదించింది. మూడవది, ఇవాళ నిజాయితీ కాకుండా న్యాయస్థానాల్లో సామర్థ్యాన్ని గురించి కూడా చాలా మందికి శంకరం. చాలా మంది సమర్థులైనటువంటి లాయర్లు న్యాయమూర్తులుగా ఇష్టపడాల. లాయర్గా లక్షల కోట్లు సంపాదించారు. న్యాయమూర్తి కంటే జీతమే, నిజాయితీ పడితే జీతంతో తీసుకోవాలి. అవినీతి పనులు మనకు వచ్చి ఎట్లాగో. కాబట్టి న్యాయ కోవిధుల్లో సమర్థులు న్యాయ వ్యవస్థలో గంటారు. చాలా సందర్భాల్లో న్యాయమూర్తుల సామర్థ్యం మీద చాలా తీవ్రమైనటువంటి సందేహాలు, విమర్శలు వస్తాయి. ఇది ఆషామాషిగా ఒక్కరోజు మారేది. కానీ ఒక కీలకమైన చాలా కాలం నుంచి నేను జాతీయ సలహా మండలిలో ఉండగా కూడా దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సబర్వాల్తో మాట్లాడటం జరిగింది, ఆయన ఒప్పించడం జరిగింది, జాతీయ సలహా మండలిలో దీన్ని అంగీకరించడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఊరికే అలాగా పడుంటాయి కాగితాలు. ఎవరో ఒకరు వెనకాల కూర్చుని రోజు దాన్ని కృషి చేయకపోతే జరగదు. అందులో లాంటి మౌలికమైన మార్పు అలాగే కూర్చున్నాం. రాజ్యాంగంలో నాకు ఏర్పాటు 312వ అధికరణం ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఎలాగైతే దేశవ్యాప్తంగా ఒక పోటీ పరీక్ష పెట్టి
ఆ ఎంపిక వచ్చే వాళ్ళల్లో అత్యుత్తమాన్ని ఎంపిక చేసేందుకు ఏర్పాటు భారతదేశంలో ఉందో అదే రీతిన 312 అధికరణ కింద ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, భారత న్యాయ సర్వీస్, దాని ఏర్పాటుకు రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఆ పేరుతో సహా ఉంది. ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటును గుర్తుకోవడం, దాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ ముగ్గురు న్యాయ కోవిదులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. ఇవన్నీ ఇవాళ బహిర్గతపరుస్తూ ప్రధానమంత్రి గారికి ఈ ముగ్గురు న్యాయమూర్తులు రాసినటువంటి ఉత్తరాన్ని కూడా బయటపెడుతున్నాం. దాంతోపాటు ఈవేళ మేము ప్రజాస్వామ్యపేట నుంచి ప్రధానమంత్రి గారికి ఓ ఉత్తరాన్ని పంపించాం, దాన్ని కూడా మీకు ఇచ్చాం. ఈ లేఖని, ఈ న్యాయ కోవిదుల ప్రతిపాదనల్ని, వారు పంపించిన లేఖని, ఈ మొత్తాన్ని కూడా దేశంలో అన్ని పార్టీల నాయకులకి, అందరు పార్లమెంటు సభ్యులకి అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థలో మౌలికమైన సంస్కరణలకు సమయం ఆసన్నమే. దీనికి రాజకీయ పార్టీల మధ్య చాలా మేరకు ఇప్పటికే ఒక స్పష్టమైన ఏకాభిప్రాయం ఉన్నది. ఇది సరైన అదనం. దీనిలో రాజ్యాంగాన్ని మార్చే అవసరం ఉన్నది, కానీ ఇది సరైన అదనం. ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ ఏర్పాటుకి రాజ్యాంగాన్ని మార్చక్కర్లేదు. కేవలం ఇప్పటికే రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది కాబట్టి రాజ్యసభ ఒక తీర్మానం చేయాలి. ఆల్ ఇండియా సర్వీస్ని ఏర్పాటు చేయాలి ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్ పేరుతో. దాని ఆధారంగా పార్లమెంటు ఉభయ సభలు కూడా ఒక చట్టం చేయాలి దానికోసం. అంతకుమించి రాజ్యాంగంలో మార్పు అక్కర్లా. ఏమన్నా రాజ్యాంగంలో ఒకటి ఉన్నాయి, ఆ సాంకేతిక అంశాలకు నేను వెళ్ళను. 124(5) ప్రకారం వీళ్ళు జిల్లా జడ్జి కంటే తక్కువ పదవులను కూడా ఇలాంటి కొన్ని ఉన్నాయి. దాన్ని మార్పు కావాలంటే చిన్న మార్పు రాజ్యాంగంలో చేయొచ్చు. అది కాబట్టి సాంకేతిక అంశాలు అవి మనం పట్టుకోవాలి, అవి కాన్సిక్వెన్షన్ మార్పు. ఈవేళ ఇవి కొలిక్కి వచ్చినాయి. నేను చాలా సంతోషంగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. జాతీయ స్థాయిలో ఈ మార్పులకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది కాలంలో ఈ జాతీయ జ్యుడిషియల్ సర్వీస్, ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్, అట్లాగే జాతీయ జ్యుడిషియల్ కమిషన్, ఈ రెండు కూడా ఏర్పాటు అవడానికి రంగం సిద్ధమైంది. సరే, ఖచ్చితంగా జరుగుతుందా లేదని మన చేతిలో లేదు. అక్కడ పార్లమెంట్లో ఉన్నవారు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి గ్యారంటీ జరుగుతుంది హామీ ఇవ్వలేదు. కానీ 100కి 90 పాళ్ళు వచ్చే ఏడాదిలో జరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానికి గట్టిగా దీనికి కార్యోన్ముఖమై ఈ దేశంలో అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి పార్లమెంట్ సభ్యుల మధ్య అవగాహన ఏర్పాటు చేసిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని ఈ న్యాయకోవిదులతో పాటు ప్రజాస్వామ్య పీఠం ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ స్వీకరించింది. ఈ మార్పులు వస్తే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలో వరకు మనం సురక్షితంగా ఉంటాం ఖచ్చితంగా. ఇప్పటికే స్థానిక న్యాయాలయాల చట్టం లోక్సత్తా ప్రతిపాదన మేరకు వచ్చింది. ఇప్పటికీ ఇంకా మరికొన్ని ప్రొసీజర్ లాస్లో మార్పులు కావాలి. సివిల్ ప్రొసీజర్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, అవన్నీ నిరంతరం దానికోసం ప్రక్రియ జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకు జరిగితే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ వరకు చాలా పటిష్టంగా ఉంటుంది. దాంతోపాటు మన ఏసీబీకి, సిబిఐకి, సిబిసిఐడికి స్వయం ప్రతిపత్తి కావాలి. దానికి వేరే ప్రయత్నాలు జరుగుతాయి. దాన్ని ఇంత ముడిపెట్టాలి. దీనికి కలిసి రావాల్సిందిగా అన్ని రాజకీయ పక్షాలని, న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడాలి ఈ దేశ భవిష్యత్తు కోసం అని చెప్పి నమ్మేటువంటి పౌరులందరినీ, పౌర సమాజ ఉద్యమాలను మేము మనసారా కోరుతున్నాం. ఈ లోక్పాల వ్యవస్థ గురించి ప్రతిపాదనలో కూడా అన్నా హజారే వారి బృందం ప్రతిపాదించినప్పుడు దానిలో న్యాయ వ్యవస్థ లోక్పాలకు తీసుకున్నారు. చాలా తప్పని చెప్పిన ఆనాడు కూడా ఈ ప్రతిపాదన రీతిలోనే ఈ ఇద్దరు న్యాయమూర్తులు ఆనాడు లోక్సత్తా ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్కి అధ్యక్షత వచ్చారు. మీకు గుర్తున్నట్టు జస్టిస్ వెంకటాచలయ్య, జస్టిస్ జేఎస్ వర్మ వారిద్దరు ఉమ్మడి అధ్యక్షతన ఏప్రిల్ 24వ తేదీన గత సంవత్సరం లోక్సత్తా ఈ లోక్పాల్ వ్యవస్థ మీద రౌండ్ టేబుల్ నిర్వహించింది. దానిలో అన్నా హజారే బృందంలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్, కిరణ్ బేడి వీరంతా కూడా పాల్గొన్నారు. ఒక అన్న రాలేకపోయినాడు. అడుగున కోర్టు కేసు అది ఉన్నాయి. సుప్రసిద్ధ న్యాయమూర్తులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లు, విజిలెన్స్ కమిషనర్లు అందరూ కూడా దేశంలో ప్రముఖులైన వాళ్ళంతా పాల్గొన్నారు. ఆనాడు కూడా న్యాయ వ్యవస్థ వరకు
ఈ ప్రతిపాదన అనుగుణంగా మేము తయారు చేసాం. కాకపోతే అన్నాడు బయట పెట్టలేకపోయాం. వివిధ కారణాల వల్ల ఆ న్యాయమూర్తులు వీటిని గోప్యంగా ఉంచమని కోరారు. ఇప్పుడు ఆ న్యాయమూర్తుల కోరిక మీద బహిరంగ పత్రం వారు కోరిన దాని మీద ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి బహిరంగపరుస్తున్నాం. దీని మీద దేశంలో విస్తృతంగా చర్చ కావాలి, అవగాహన కావాలి, ఏకాభిప్రాయం కావాలి. ఇంకా తాత్సారం చేయకుండా వెంటనే ఈ మౌలికమైన సంస్కరణలు కూడా చేపట్టాలి. అందుకోసం మీ అందరి మద్దతును కోరుతూ వీటిని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వీటి గురించి ఎవరికి ఏ వివరాలు కావాలన్నా కూడా మేము ఇంకా అదనంగా వివరాలు కావాలి, ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీని మీద సూచనలు ఏవి కావాలంటే కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ దేశంలో అందరం కలిసి దీన్ని సాధించడంలో కీలక పాత్ర వహిస్తామని చెప్పని మేము ఆశిస్తున్నాం. మీ ప్రశ్న. దాన్ని మేము అవమానంగా భావించము. ఏ దేశంలో అయినా కూడా ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటము, ఆ పార్టీని నడపటము, నడిపేది కూడా నిజాయితీగా ఏం చెప్పామో అదే చేసేందుకు ప్రయత్నం చేయటము, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా, ఓట్లు కొనకుండా, భ్రాంతి పంచకుండా, పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా, కులాలకి మతాలకు అతీతంగా, తాత్కాలికమైన స్థాయిలు పంచకుండా, ప్రజల్ని మభ్యపెట్టకుండా నిజాయితీగా చేయడం అసాధారణమైన ప్రక్రియ. అవి చేసి ఎన్నికల్లో ఫలితాన్ని సాధించాలంటే ఇప్పటికే బాగా పాతుకుపోయినటువంటి పార్టీలు ఉన్నప్పుడు అది ఆషామాషి కాదు. అది అందరికీ తెలుసు. దీనిలో పెద్ద రహస్యమే ఉంది. మన దేశంలో మరింత కష్టం. ఎందుకంటే వీళ్ళంతా కూడా డబ్బులతో ఓట్లు కొనడం అనే దానిలో విద్యలో ఆరితేరిపోయారు. అసెంబ్లీకి 10 కోట్లు, పార్లమెంట్కి 30 కోట్లు ఉంటే ఏం ఆషామాషిగా నిజాయితీగా దాన్ని ఎదుర్కోవాలంటే. కాబట్టి ప్రశ్న, ఇలాంటి ప్రయత్నాలు ఎన్నికల్లో విజయం సాధించడంలో సఫలం అవుతాయో కాదా అన్నది కాదు. అది చాలా కష్టం అని అందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. కానీ వెంకయ్యనాయుడు గారు లాంటి రాజకీయ కవితలు అక్కర్లా, ఆయనకి అపారమైన అనుభవం ఉన్నది. ప్రశ్న, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, ఈ ఊపిలో మునిగిపోయిన రాజకీయ పార్టీలు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి ప్రజల్లో నగుబాటైన రాజకీయ పార్టీలు, వాళ్ళల్లో వ్యక్తులుగా మంచి వాళ్ళున్నా కూడా ఒక రాజకీయ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న రాజకీయ పార్టీలు ఇట్లాగే ఉంటే, ఈ ఎన్నికల పరిస్థితి ఇట్లాగే ఉంటే, రాజకీయం ఇట్లాగే ఉంటే ఈ దేశం బాగుపడుతుందా? అది ప్రశ్న. దానికి 2 రకాల పరిష్కారాలు. ఒకటి, రాజకీయ పార్టీలు మౌలికమైనటువంటి పరిష్కారాలని ప్రజల ముందు తీసుకురావాలి. ఈవేళ లోక్సత్తా తీసుకొచ్చేదాకా ఎందుకని బీజేపీ, కాంగ్రెస్ పట్టించుకోలేదు దీన్ని? మాకంటే 100 వాళ్ళు తక్కువ ఉన్నాయా? మేమే న్యాయవాదులతో మాట్లాడగలిగాము. ఈ దేశంలో ఏ పెద్దల మద్దతు సమకూర్చలేదు. వాళ్ళకి అక్కడ సమకట్టారా? మాత్రం వాళ్ళకి శక్తి లేదా? ఆసక్తి లేదు. మీరు మౌలికంగా ఆలోచించండి. ఎందుకు స్థానిక న్యాయాలయాల చట్టం కోసం లోక్సత్తా చేసే పోరాటం దాకా బీజేపీ, కాంగ్రెస్ మౌనంగా ఉన్నాయి? ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్నికల నిధుల చట్టం కోసం మేము నడుం కట్టాల్సి వచ్చింది? పార్లమెంటు వారి చేతిలో ఉంది, పార్లమెంట్ సభ్యులు వారి చేతిలో ఉన్నారు. చట్టం చేయాల్సింది వాళ్ళు కదా, ఎంపీలు వారి మనుషులు కదా, మా మనుషులు కాదు కదా. ఎందుకని మేము పట్టించుకోవాల్సి వచ్చింది? ఎన్నికల్లో పోటీ చేసి గెలవటం, అధికారం పొందడం తప్ప ఏమీ లేకుండా పోయింది రాజకీయ వ్యవస్థల ప్రస్తుతం. అది మౌలికమైన అంశం. ఎవరు అధికారంలోకి వచ్చారు కాదు మౌలికమైన అంశం. అందుకే ఎప్పుడు మేము చెప్తున్నాం, ఆటగాళ్ళని మార్చడం కాదు, ఆట నియమాలను మార్చడం ముఖ్యం అని చెప్పారు. ఈ పార్టీలే కనుక ఈ దేశ అవసరాలను గమనించి దానికోసం దేశ ప్రజలను ప్రేరేపించి, మేమందరం మాకున్నటువంటి కొద్దిపాటి శక్తితో మేమే ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తున్నామో, దానికి 100 రెట్లు ప్రయత్నం చేసి 100 రెట్లు విజయాలు సాధిస్తేస్తున్నా అవసరం ఉండదు. మేమంతా హాయిగా ఇళ్లలో కోరుకుంటాం. నా మటుకు నాకు అవకాశం ఇస్తే నేను సంతోషంగా విశ్రాంతి తీసుకుంటాను. 32 ఏళ్ల పాటు నేను అవిశ్రాంతంగా పోరాటం చేశాను. ₹1 జీతం లేకుండా 16 ఏళ్ల పాటు పనిచేసినప్పుడు ఎమ్మెల్యేగా జీతం వస్తుంది. మా వర్మగారు 45 ఏళ్ళ 50 ఏళ్ళు సుమారుగా ఒక్క పైసా లేకుండా ఆయన జీతం భత్యం లేకుండా ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేస్తారు. మాట వరకు పిచ్చండి. ఒక సరైన రాజకీయ వ్యవస్థ ఉన్న సమాజంలో ఈ అవసరం ఉండకూడదు అసలు. ఏమన్నా రాజకీయం అయినా కూడా వీరి విధానాల బాగోలేదు, దీన్ని మారుతాం అనుకుంటే ఆసక్తి ఉన్న వాళ్ళ పార్టీల్లో చేరొచ్చు, వారి ప్రజల మద్దతు, ఆ పార్టీ సభ్యుల మద్దతు నాయకత్వంలోకి వెళ్ళొచ్చు, ఎన్నిక కావచ్చు, మార్పులు తేవచ్చు. ప్రపంచంతో జరుగుతుంటుంది. ఒక భారత్ ఒబామా ఎవరో 10 ఏళ్ల క్రితం ముక్కు మొహం తెలియదు,
ఆయన నగరం షికాగో నగరంలో ఆయన కంటే నా గురించి ఎక్కువ తెలిసి ప్రజలకు. నేను ఖచ్చితంగా చెప్తాను అన్నమాట. షికాగో నగరంలో నేను సమావేశం పెడితే అన్నాడు 1000 మంది వచ్చేవాడు. ఆయన సమావేశం పెడితే ఎవరు పట్టించుకోవాలి. అలాంటిది ఆయన దేశాధ్యక్షుడు ఎట్టాడు? ఆయనలో సామర్థ్యం ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఆయన భావాలకు దేశంలో అవసరం ఉంది. నచ్చిన పార్టీలో చేరగానే నాయకుడు అయిపోయాడు. అయ్యే అవకాశాన్ని ఇచ్చారు. అక్కడ మన దేశంలో ఉందా? బీజేపీలో ఉందా? ఇవాళ బీజేపీలో అత్యంత సమర్థులు, నిజాయితీ పరుడు, సమర్థుడు, నిజాయితీ పరుడు చేరారు, గొప్ప భావాలు ఉన్నాయి. ఆ పార్టీలో సభ్యులు అంగీకరిస్తే నాయకత్వానికి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ఇవాళ దేశంలో నాయకత్వానికి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? కాంగ్రెస్లో ఉందా? దొసుకు మీలో పెట్టుకుని ఇంకోటి అంటారు ఎందుకు మీరు? మీ బంగారం బాగుంటే అసలు ఈ గొడవ ఎందుకండి? ఈ గొడవ అంతా వచ్చింది మీ వైఫల్యం వల్ల. అది మర్చిపోయి మీరు ఇంకోటి మాట్లాడతారు. నాకు అర్థం కదా. మీరంతా అన్నా హజారే పక్కన జరాస ఎందుకు వచ్చింది? మేము కూడా అసలు మద్దతిస్తున్నామని చెప్పని ముందు చూడకుండా ఎందుకని? జనం అంతా అలా అంటున్నారు కాబట్టి మీ మీద నమ్మకం పోయింది కాబట్టి. దాని గురించి మాట్లాడకుండా అన్నా హజారే నాకు దిగుతాడు, ఆయన నెగ్గితే నెగ్గపోతే మనకేంటండి? లీస్ట్ ఇంట్రెస్టెడ్. జేపీ నెగ్గితే నెగ్గపోతే హూ ఈజ్ ఇంట్రెస్టెడ్? దేశం నెగ్గుతుందా లేదా? మీ అందరి పాలనలో దేశం ఖచ్చితంగా ఓడిపోతుంది. దీన్ని మార్చడం కోసం రకరకాల రూపాల్లో పోరాటం చేయాలి. దానిలో భాగంగా దీన్ని చూడాలి తప్ప ఏదో అన్నా హజారే వచ్చి 2014 ప్రధానమంత్రి కావడం కోసం అయితే మన ఎవరికి ఇంట్రెస్ట్, మన ఎవరికి ఆసక్తి. అత్యంత పెద్దలందరినీ నేను వినమ్రంగా కూడదు. ఎప్పుడు కూడా మేము అన్నా హజారే లాగా మిగతా వాళ్ళలాగా మేము నోరు పారేసుకోవాలి. ఎవరిని కూడా పరుషంగా తిట్ల. ఇన్ని మార్పులను లోక్సత్తా ఎందుకు తేగలిగింది అంటే పత్రికల్లో మాకు ప్రచారం హెడ్లైన్స్ రాకపోవచ్చు, కానీ రాజకీయ పార్టీలు దేశంలో మార్పులో కీలక పాత్ర వహిస్తాయన్న స్పృహ మాకున్నది. రాజకీయం పవిత్ర వ్యాసంగా మేము నమ్మాం. ఇప్పుడు ఆ గౌరవాన్ని ఇచ్చాం, ఇస్తాం. మీరందరినీ వినమ్రంగా కోరేదయ్యా, మా అవసరం లేకుండా చేయండి. ఈ దేశంలో ఏ యువకుడు ఏ యువత వచ్చినా సరే సామర్థ్యం, నిజాయితీ ఉంటే ఏ కులంలో పుట్టావు, ఎవరు కొడుకువి నువ్వు, ఎవరు కూతురివి, ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నా, ఈ 3 ప్రశ్నలతో నిమిత్తం లేకుండా వాళ్ళు చాలా వేగంగా నాయకులయ్యే వ్యవస్థ మీరు నిర్మాణం చేయండి మీ పార్టీల్లో. ఈ దేశ అవసరాలకు తగినట్టుగా ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురండి. అప్పుడు మీకు తిప్పులు ఉండవు, మీకు కిట్లు ఉండవు, ఈ శాపనార్థాలు ఉండవు, ఈ దేశంలో వీధుల్లో ఉద్యమాలు ఉండవు, నిరాహార దీక్షలు. నేను వినమ్రంగా కోరుతున్నాను, విమర్శపూర్వకంగా కోరుతున్నాను, చాలా వినమ్రంగా కోరుతున్నాను. రాజకీయ పార్టీల ప్రాముఖ్యతను పూర్తి గుర్తించినవాడు. 1998లోనే రాజకీయ పార్టీల మీద ప్రామాణికమైన లెక్చర్ ఇచ్చినవాడు నేను, ప్రింటెడ్ లెక్చర్. మన రాష్ట్రంలోనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నార్ల మెమోరియల్ లెక్చర్. ఆనాడు ప్రత్యేక చాలా మంది నన్ను కోట్ చేశారు. కాబట్టి రాజకీయ పార్టీలు అంటే ఏమంటే మాకు తెలుసు, వాటి ప్రాధాన్యత మాకు తెలుసు, వాటిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం. కానీ మీకు తెలుసా అని అడుగుతున్నాను. పార్టీల విలువ మీకు తెలుసా అని అడుగుతున్నాను. పార్టీలు చేయాల్సిన పని మీకు తెలుసా అని అడుగుతున్నాను. పార్టీలు చేయాల్సిన పని మీరు చేస్తే దేశం ఎట్లా ఎందుకు ఉంటుందని అడుగుతున్నాను. ఎందుకు దేశంలో ఎంత సంక్షోభం ఉంది? ఎందుకు పార్టీలు పెట్టిన తీవ్ర వ్యతిరేకత? ఎందుకు మీ పార్టీల్లో కార్యకర్తలు, మీ పార్టీల్లో నాయకులు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకత చూపెడుతున్నారు? మీరు చెప్పండి. అసలు అన్నా హజారే రాజకీయంగా పెద్దవాడిని ఎవరు అనుకుంటున్నా, జేపీ రాజకీయంగా పెద్దవాడు ఎవరు అనుకుంటున్నా? మీరు కదా రాజకీయంలో పెద్దవాళ్ళు. ఎందుకంత విఫలం అవుతున్నారు దేశాన్ని మార్చడంలో? అధికారం మీ చేతులు ఉంటే మమ్మల్ని అందరూ అడుగుతారు, విఫలం అవుతారు, అసలు అవుతారు. మేమందరూ మేము ఇంపార్టెంట్ కాదు కదా. మీకు కదా అధికారం ఉన్నది, మీకు కదా సంఖ్యాబలం ఉన్నది, మీకు కదా రోడ్ల సబ్మిట్ చేసే శక్తి ఉన్నది, మీకు కదా వనరులు ఉన్నాయి, మీకు కదా అధికారం ఉన్నది. ఇది చాలా విచిత్రమైనటువంటి వాదన. అందుకని ఒకళ్ళొకళ్ళు నెట్టమంటే మానేసి మనం అందరం కలిసి దేశాన్ని మార్చుకుంటాం. లోక్సభ ఇప్పుడు ఆ భాష వాడింది. పార్టీ ఏదైనా, ఏ పార్టీ అయినా కాకుండా అందరం కలిసి మారుద్దాం అన్న భాష మానించొచ్చింది తప్ప ఒకరిని తిట్టిపోసే భాష మానించడం. గుర్తిస్తారని ఆశిస్తాం. సరిపోతుందా? సాకా బేకా? ఇది ఖచ్చితంగా అసంబద్ధమైన నిర్ణయం. ఈ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి గారు నాతో కూడా మాట్లాడారు మొన్న రాత్రి. పెట్రోలియం శాఖ నుంచి నాకు నోట్ కూడా పంపించారు. చాలా కూలంకషంగా మేమంతా అధ్యయనం చేశాం. వారి వాదన ఏమిటంటే 2008లోనే కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం
ఎరువుల ఫ్యాక్టరీలతో సమానంగా ఒక్క దాబోల్ పవర్ ప్రాజెక్టుకి మాత్రమే, రత్నగిరి ప్రాజెక్టుకి మాత్రమే, అంటే ఎన్రాన్ గతంలో వారికి మాత్రమే, అది ఎందుకో మరి ప్రత్యేకంగా దానికి కారణం కూడా నాకు అర్థం కావట్లేదు. ఏదో ఉంటుంది మనకు తెలియదు, ఆ రిపోర్ట్ నేను చూడలేదు కాబట్టి చెప్పలేను. ప్రయారిటీ ఇవ్వండి. అదర్వైజ్ దేశంలో మొట్టమొదటి ప్రయారిటీ ఎరువుల కర్మాగారాలకి, రెండవ ప్రయారిటీ వంటింట్లో గ్యాస్కి, ఎల్పిజికి, మూడో ప్రయారిటీ పవర్ ప్లాంట్లకి, నాలుగోది ఇతరమైనటువంటి పరిశ్రమలు వగేరా, సిఎన్జి వగేరా వాటి అని పెడుతూ, అయినప్పటికీ మూడో ప్రయారిటీగా ఉన్నటువంటి పవర్ ప్లాంట్లో ఒక్కదానికి మాత్రం మొట్టమొదటి ప్రయారిటీ ఇమ్మని చెప్పన్నారు. 2008లో ఏ కారణాలకు ఇచ్చారో నాకు తెలియదు. కానీ 2012 కల్లా ఏమైంది, 80 మిలియన్ క్యూబిక్ మీటర్ల రోజుకి రావాల్సిన గ్యాస్ నిజానికి ఈ వేళకి 120 మిలియన్ క్యూబిక్ మీటర్లు వస్తుందని ఆశించాం. మనమే మన రాష్ట్రానికి గ్యాస్ అవసరం చెప్పిన ఎన్నో రౌండ్ టేబుల్స్ జరిగినాయి ఇక్కడ జూబ్లీ హాల్లో. అక్కడ నేను కూడా పాల్గొన్నాను. ఆనాడు 120 దాకా వస్తాయనుకున్నాం మనం, మిలియన్ క్యూబిక్ మీటర్ల రోజుకి. ఈవేళ 29 మిలియన్ క్యూబిక్ మీటర్లు పడిపోయింది. ఆ మాట సాక్షాత్తు కేంద్ర మంత్రి గారు అంగీకరిస్తాం. నేను ఇప్పటిదాకా 40 మిలియన్ క్యూబిక్ మీటర్లు అనుకున్నాను. ఆయన చెప్పేదాకా నాకు తెలియదు 29 మిలియన్లో ఉందని చెప్పాను. 80 ఉంది, 120 అవ్వాల్సింది, 29కి దిగింది. 29 దిగితే పరిస్థితులు మారినాయి కదా. మారిన పరిస్థితులతో 2008లో ఇచ్చినటువంటి ఆ నివేదిక ఇవాళ పనికిరాదు. ఆ విషయాన్ని పరిశీలించకుండా చాలా బ్యూరోక్రాటిక్గా ఒక అధికారి నార్మల్గా ఏం చేస్తాడు, ఏమయ్యా నువ్వు ఎంత చేసినప్పుడు మళ్ళీ చెప్పండి సార్, క్యాబినెట్లో నిర్ణయం చేస్తారు, ఆల్రెడీ ఎప్పుడో చేశారు, దానికి అమలు చేసామంటారు. అధికారులు చెప్పే మాట ఇప్పుడే కదా, అరెస్ట్ అయినా విమర్శ వచ్చినా వాడు చెప్పే మాట వెంటనే కదా. ఆ రీతిని క్యాబినెట్ వచ్చింది మాట్లాడడం చాలా చిత్రంగా ఉంది. క్యాబినెట్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. క్యాబినెట్ సబ్ కమిటీ క్యాబినెట్కి ప్రాతినిధ్యం వహిస్తుంది. మారిన పరిస్థితుల్లో పాత నిర్ణయం సరైనది కాదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు సరైనది కాదు. ఒకనొక పవర్ ప్రాజెక్ట్ని మీరు సొంత బిడ్డలాగాను, వేరే ప్రాజెక్ట్ అన్ని సౌత బిడ్డలాగాను చూడటం ఖచ్చితంగా ధర్మం కాదు. రెండు, ఇవాళ మారిన పరిస్థితుల్లో పాత నిర్ణయం అమలు చేయడం అంతకంటే సరైనది. ఈ రెండు కూడా క్యాబినెట్ దృష్టికి, మీ ప్రభుత్వ నాయకత్వం దృష్టికి, మీ పార్టీ నాయకత్వం తీసుకొచ్చి దాన్ని మార్చే బాధ్యత మీ దగ్గర ఉంటుంది. అంతేగాని ఏదో ఒక మెషిన్లో కాకులాగా, ఏదో మామూలు అధికారులాగా, ఒక పోస్ట్ ఆఫీస్ లాగా అది వచ్చింది ఇలా పంపించామని చెప్పంటే అది ఉచితమైన రాజకీయ నిర్ణయం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. పార్లమెంటు సభ్యులు, అసెంబ్లీ సభ్యులు అందరూ కూడా పార్టీలు కట్టిన ఒకరు తిట్టుకోవడం మానేద్దాం. మనం పెద్దానికి 2 రోజులు ధర్నాలు, బంద్లు, తిట్టుకోవడాలు, ఈలోపు ఇంకోటి ఏదో వస్తుంది, ఎల్లుండి హెడ్లైన్స్, ఇది మర్చిపోవటాలు కాకుండా చూడండి, కొన్నేళ్ల పాటు ఏ పత్రిక, ఏ ప్రచారం, ఏ హడావుడి లేకుండా మేము చేసాం. ఇవాళ పలికి వచ్చింది. చాలా లోతుగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, సంఘటితంగా పనిచేసే సమయం అవసరం. ఆ రకంగా చేపడితే ఖచ్చితంగా మనం న్యాయం సాధిస్తాం. నేను చెప్పిన 2 కారణాలుగా పూర్తిగా మన వాదన హేతుబద్ధమైంది. కాబట్టి జరిగిన పొరపాటు సరిదిద్దులో అందరూ కూడా పాల్పంచుకోవాలని మేము కోరుతున్నాం. ఇంకేమన్నా ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉంది కదా? అయ్యా నిజంగా దేశాన్ని మనకు వచ్చే ఫైనల్గా ఇవి, ఈ చెత్తా చెదారం వల్ల దేశం మారదు. దయచేసి దేశాన్ని మార్చడానికి ఒక రకమైన టెక్నాలజీ ఉంది, దేశంలో ప్రచారం పొందడానికి వేరే రకమైన టెక్నాలజీ ఉంది. కనీసం కొన్ని సందర్భాల్లోనే దేశంలో మార్పుకి ప్రచారం ఇవ్వండి, ప్రజల్లో అవగాహన పెంచండి. ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.